బికాజ్ కాన్షీరామ్ కళని డ్రీమ్ని సాకారం చేయడానికి. సో మీరు కాన్షీరామ్ ఒక కళని ఆయన సిద్ధాంతాలని మొత్తం నెరవేర్చాలనేది మీ యొక్క కమిట్మెంట్. కానీ అదే పార్టీలో మీరు బీఎస్పీ పార్టీలో కొనసాగలేకపోయారు, ఎందుకు? ఒకటి సార్, ఇప్పుడు బీఎస్పీ పార్టీ అనే పార్టీలో నేను కొనసాగలేకపోవడానికి కారణం కాన్షీరామ్ గారి మరణం తర్వాత, కాన్షీరామ్ గారు చనిపోయిన తర్వాత, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షీరామ్ గారు చనిపోయారు 2006లో. 2006లో చనిపోయిన తర్వాత కూడా 2009 వరకు కూడా బీఎస్పీలోనే కొనసాగాం. కానీ రోజు రోజుకి కాన్షీరామ్ ఆలోచనలు, కాన్షీరామ్ యొక్క పని విధానం, కాన్షీరామ్ ఆశించిన పని విధానం, అందులో నుంచి ఆ మిషన్ కొరవడినట్టుగా కనిపించింది. కాబట్టి కాన్షీరామ్ యొక్క ఆలోచనని బతికించడానికి అందులో 3 ఏళ్ళు తీవ్రంగా కృషి చేసినా అందులో నాకు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి కాన్షీరామ్ ఆలోచనని, ఒక ఫిలాసఫర్ ఆలోచనని ఒకే వేదిక మీదనే పునర్జీవింపజేయాల్సిన అవసరం లేదు. ఒక ఫిలాసఫర్ యొక్క ఐడియాలజీని మనం బయట నుంచి, వేదిక మీద నుంచి కూడా సృష్టించవచ్చు, నిర్మించవచ్చు. అట్లా దేశంలో ఎన్నో ప్రూవ్ అయినాయి. కాన్షీరామ్ గారు మొదట్లో అంబేద్కర్ పార్టీ పెట్టిన ఆర్పిఐలో పనిచేశారు. అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఆర్పిఐ పార్టీలో అంబేద్కర్ ఆశించిన ఆలోచన విధానం, అంబేద్కర్ ఆశించిన తన పని విధానం ఆర్పిఐలో చూడలేకపోయాడు కాన్షీరామ్. అప్పుడు కాన్షీరామ్ ఆ ఆర్పిఐ నుంచి బయటకు వచ్చి మళ్ళీ అంబేద్కర్ని పునర్జీవింపజేయడానికి వేదికను సృష్టించాడు. ఇప్పుడు సేమ్ నా పరిస్థితి కూడా అంతే ఉంది. కాన్షీరామ్ యొక్క ఆలోచన, కాన్షీరామ్ యొక్క పని విధానాన్ని నేను బహుజన్ సమాజ్ పార్టీలో క్రమక్రమంగా ఆ కాన్షీరామ్ పని విధానం కనుమరుగైతున్న క్రమంలో ఈ కాన్షీరామ్ని కారకులు ఎవరు? కనుమరుగు కావడానికి కారకులు ఎవరు? కారకులు ఫలానా కారకులు అనేది కదా, వాతావరణం, పరిస్థితులు, వచ్చినటువంటి రాజకీయ పరిస్థితులే కావచ్చు, ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఏదేమైనప్పటికీ నేను ఫలానా వాళ్ళని నిందించదలుచుకోలేదు. కానీ అక్కడ కాన్షీరామ్ యొక్క ఎవరున్నారు? ఇప్పుడు కాన్షీరామ్ పార్టీ ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు అయితే అధ్యక్షులుగా మాయావతి గారు ఉన్నారు కావచ్చు. అందుకనే కాన్షీరామ్ యొక్క అంటే అంత వర్క్ని మనం కూడా మరొక వేదిక నుంచి కూడా తయారు చేయొచ్చు కదా. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇండైరెక్ట్? అంటే మాయావతి గారు ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని, కాన్షీరామ్ యొక్క సిద్ధాంతాన్ని నీరుగార్చేలా చేస్తున్నారా? నీరుగార్చేలా చేస్తున్నారని నేను అన్నది. కానీ ఓవరాల్గా అంటే అది ఫైనల్ కంక్లూడ్కి రావడానికి, మీరన్న మాట కంక్లూడ్కి రావడానికి ఇంకా సమయం పడుతుంది. నేను ప్రస్తుతం ఆ మాట అనదలుచుకోలే. బహుజన్ అంటే సిద్ధాంతాలు కనుమరుగైపోతున్నాయంటే అంతే కదా. బహుజన్ సమాజ్ కనుమరుగైపోతున్నాను నేను, అవును, నేను నీరుగార్చాలని నేను అన్నాను అంతే. అదే బహుజన్ సమాజ్ పార్టీలో కాన్షీరామ్ యొక్క అంటే కాన్షీరామ్ ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కదా. కాన్షీరామ్ మరణం తర్వాత మాయావతి గారు ఒక్కరి ద్వారా కూడా దేశవ్యాప్తంగా అంత పెద్ద ఉద్యమం విస్తరణ కూడా జరగకపోవచ్చు కదా. అంత విస్తరించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా తన మరణం తర్వాత ఆ లోటు కూడా ఉండొచ్చు కదా. మరి ఆ లోటుకు మరణం తర్వాత మీరు అండగా నిలబడాలి కదా మాయావతి గారికి. అండగా నిలబడకుండా మీరు బయటికి ఎందుకు వచ్చినట్టు? కరెక్టే, 3 సంవత్సరాలు అండగా నిలబడ్డదే కదా. 2006లో కాన్షీరామ్ చనిపోయింది, 2010 దాకా నేను అక్కడే పనిచేశాను. కాన్షీరామ్ యొక్క ఆలోచన విధానాన్ని అనేక రూపాల్లో, అనేక రకాలుగా జీవింపజేయడానికి ప్రయత్నం చేశాను. కానీ ఆ 3 ఏళ్ళు నా తోటి కాలేదు అక్కడ. కాబట్టి ఒక సోషల్ మూమెంట్, ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, ఉత్తరప్రదేశ్లోని పెద్ద రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగిన పార్టీ, అవును, ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీలో మీకు అందులోనే సాధ్యం కాదన్నప్పుడు మీరు బయట కాన్షీరామ్ సిద్ధాంతాలను మీరు ఎట్లా దీన్ని తీసుకెళ్ళగలుగుతారు? 100% తీసుకెళ్ళగలుగుతాం. అట్లా అన్నప్పుడు మరి ఆర్పిఐ పార్టీ పెద్ద పార్టీ, ఆర్పిఐ పార్టీ నుంచి కాన్షీరామ్ బయటకు వచ్చి ఇంత పెద్ద బీఎస్పీని ఎట్లా సృష్టించగలిగాడు? అది కూడా ఉంటుంది కదా కారణం. అందులో ఒకటి, నేను 2006లో కాన్షీరామ్ చనిపోయిన తర్వాత 2003లోనే కాన్షీరామ్ గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి డెడ్ అయిపోయింది బాడీ. అంటే 2003 నుంచి 2009 వరకు, అంటే 6 సంవత్సరాలు నేను బీఎస్పీలోనే యాక్టివ్గా బాధ్యతలతో ఉన్నా. కాన్షీరామ్ గారి యొక్క పని విధానాన్ని నేను ఆశించినట్టుగా అక్కడ జరగట్లేదు. జరగనప్పుడు కొంత సాంస్కృతిక, సామాజిక ప్రిపరేషన్ అవసరమేమో, సోషల్ అండ్ కల్చరల్ ప్రిపరేషన్ ఇక్కడ ప్రజలకు అవసరమేమో అని నేను ప్రిపేర్ చేస్తున్నా. ఈ విషయంలో మీరు ఎవరిని నిందించదలుచుకున్నారు? నేను నిందించదలుచుకోవట్లే. ఎందుకు అనంటే కాన్షీరామ్ గారు ఉన్నప్పుడు సామాజిక, సాంస్కృతిక ఉద్యమం కూడా బీఎస్పీలో చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు లేదా? కాన్షీరామ్ గారు చనిపోయినాక అది ప్యూర్ పొలిటికల్ వేదికగా మారిపోయినాక ఇక్కడ కల్చరల్గా, సోషల్గా ఒక మూమెంట్ జరగాలి. ఆ మూమెంట్ జరపడానికి కాన్షీరామ్ గారు లేరు. కాబట్టి నేను సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని భూమికగా ఎంచుకొని కల్చరల్ అండ్ సోషల్ ప్రిపరేషన్ చేస్తున్నా. ముందు రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే ముందు మనిషి మానసికంగా, సోషల్, కల్చరల్గా ఎదగాలి. ఎదిగినప్పుడు